అట్లా ఒక్క బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు, గరీబోళ్ళ కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాకంటే బాగా మీకే తెలుసు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రయత్నం చేసినాం. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దిగిపోయేనాడు మరి 200 రూపాయల పెన్షన్తో పేదలను వదిలిపెట్టిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నాం పెన్షన్? మనం ఎంత పెంచుకున్నాం? ఎంత అయింది గట్టిగా చెప్పాలా? 2000 చేసుకున్నాం. 200 నుంచి 10 రెట్లు పెంచుకొని 2000 చేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఆ 2000 తీసుకునే పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4000, కోడలికి 2500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2500 వచ్చినాయా? నేను మన్నీ మధ్యన మన కార్యకర్త ఒక ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి పోలేదు, ఆ తర్వాత సూర్యాపేట పోయినప్పుడు సరే కొత్తగా పెళ్ళైంది కదా ఆశీర్వదిద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే అత్త కోడలు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. నాకు అర్థం కాల, కొత్తగా పెళ్ళైంది అప్పుడేం పంచాయతీలు ఉంటాయని నేను అనుకుని ఆ అత్తమ్మని అడిగిన, ఏం పెద్దమ్మ కోడలి పిల్ల బాగుందా కొత్త కోడలని అడిగిన. ఏం కోడలన్నా వస్తే 2500 తెస్తుంది అనుకున్నా, 2500 లేదు, ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చిందని ఆమె అన్నది. ఆ కోడలి పిల్ల కూడా మహా గడుసు పిల్ల ఉన్నది. ఆమె అంటున్నది, ఆ అత్తమ్మ నువ్వు కూడా 4000 తెస్తావు అనుకున్నా, నీకేమైనా 4000 వచ్చిందని ఆ పిల్ల అంటున్నది. అంటే దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ అత్త కోడలకు కొత్త పంచాయతీలు కూడా చాలైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లే అత్త కోడలు ఇద్దరినే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని